సేవక నీ దగ్గర ఉన్నావు, నా చొమ్ము తిన్నావు, నా ఉప్పు తిన్నావు, నా పప్పు తిన్నావు కాబట్టి నీ శరీరం మీద ఎన్ని వస్త్రాలు ఐషుతం నా ఇడిసి అక్కడ పారేసి వాళ్ళ వెంబడి ఈ నర వస్త్రం ధరించుకోనుకో. అయితే వాళ్ళ దాంట్లో నువ్వు పోతానన్న మాట వినాక నీ కూడా అది ఇక్కడ పెట్టాను. నీ చేతులు ఉన్న ఆయుధం నాదే, నేను ఎత్తుకున్నా మొత్తం మీకే అభిషేకమైన మాటలు మాట్లాడవు. వస్త్రం మొత్తం విడిసి అక్కడ వారేసి ఆ రమరక్షణ పడి ఏమి తీసుకున్నాం అట్టు వస్త్రం ఇచ్చి ఎటుపోతున్నావు అది ఇడిచిపో. ఇది సుతం వదిలిపెట్టు. ఇది ఇంకా బాగా ఉన్నాయి నీ దగ్గర. విడిచిపోతాపా అలాకన్నా ఎక్కువ నాకేవాళ్ళు లేదు, రామలక్ష్మణం లేదు, నేనేది అది ఇదిగో ఇడుగు మొత్తం విడిచి కూడా ఏమూ లేకుండా వాళ్ళు ఎట్లా పోతున్నారో అలాగనే పోవాలి. మొత్తం వేసిపోతా ఇదో అక్కడ పెట్టు, మీరే వారు వస్తున్నారు. అది మొత్తం వెళ్ళదు. ఇది మీ దినము అని చెప్తున్నా కదా. రెండు పోతాయి. సేవక ఇచ్చిన తీసుకో. తీసుగా వదిలిపెట్టు. ఇది ఇదిగోనా అలాకన్నా ఎక్కువ నాకేవాళ్ళు. ఆగము ఇంకోటి కదా. ఇది ఇది సేవక ఇది అసలు రాజ్యం వేసి పెట్టి బాగా కింద అమ్మా ఇంకా కింది మరి ఇది కూడా ఇవ్వన్నా. ఇంకొకటి అవును కదా. మరి అమ్మ భయపడదు. అమ్మ అమ్మకి ఎన్ని కట్టుకున్నావా దొంగలు? వెళ్ళము రామలక్ష్మణుడితోని లైట్ బంద్ చేయిస్తా. ఇస్తారా 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 భూములకు వెడలు చుట్టి బాబా బలర మేరు దేవనలు సంగియో పంపవేడు జనుంటి భక్తి తోడా ఓతనులారా, మా తండ్రి అయిన దశరథుడు మా తల్లి అయిన కైకాదేవికి నన్ను 14 సంవత్సరంలో అరణ్యవాసం పంపగలందులకు వాసులు తగినవాడాయి. తండ్రి ఆజ్ఞ పరిపాలనకై తప్పక వనవాసం చేస్తున్నవాడు. కాన జానకి అయినా మీ కోడలైన జానకితో మీరు సుఖముగా నందు. ఎంత మోసం జరిగిందండి.
నీవు నా వెంబడి వచ్చిన అతి కష్టములు పడదు కదా. ఒకటి చెప్పారా విను. అతి కష్టములు పడదు కావున నీవు ఈ అయోధ్య నగరంలో ఉండి అత్తమామల సేవ చేసుకుంటూ ఇక్కడే సుఖముగా ఉండదు కదా. నాదా ప్రాణేశ్వర, నేను కూడా ఒక మాట తెలియదు నేను. అనయంబు శ్రీరామచంద్ర సడల్చు వియోగము చేత విలువజాల కూరుచుండునప్పుడు పడువన్నప్పుడు స్మరణకు వచ్చుట మరువజాల మిత్రులడుగగలీదు మేలు వార్తలు తెలుప భ్రమల బాటలు చెప్పి బ్రతుకజాల నీ తల్లి నీ కల్లి నిరతంబు నేర్చుచు జీర్ణింపుచుండవి చిప్పజాల సచియుండిన బ్రతికిన సగుని కల్లా ఎదుటనే నుండవలనని పిల్లవారు ఆశపడదుగాన రామా అరణ్యమునకు నిపుడుకొని పోగదయ్యా. మీ పాదసేవలో అనునిత్యం నీ వెంబడి ఉండేదాన్ని. ఒక్కో జాగండి సరే అసలనే రమ్ము కదా. సరే రమ్ము. సీతాలక్ష్మణ శీఘ్రముగాను సీతాలక్ష్మణ శీఘ్రముగాను నీతి తోడ వనవాసమునకును నీతి తోడ వనవాసమునకును ఇక మీరు సెలవు తగిన నేను అరణ్యవాసం పోవాడను కదా. వెడలు చుంటిని వన భూములందు సంచరించ
హే ప్రజలారా, హే సమాసాదులారా, ఇక మేము పోయి వచ్చినారం కదా. అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చెదనయ్యాలారా. అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చెదనయ్యాలారా. అయోధ్యాపురవాసులారా,
ఈ విధముగా చూడు సమయమున లేడుగాన అతడు వచ్చినప్పుడు మాట సత్య రాజ్యమును పరిపాలించమని గౌరవించము కదా. మా తల్లి ఆజ్ఞను శిరస వహించి నేను వనవాసము పోచున్నవాడు. కుమారులారా, మీ మణికిరీటములు మీ మణిభూషణములు నాకు అప్పగించి ఈ నారవస్త్రాలు ధరించుకొని మీరు వెళ్ళండి. ఈ తండ్రి వరములిచ్చే నిజముగా శ్రీరామచంద్ర, ఈ తండ్రి వరములిచ్చే నిజముగా మీ తండ్రి నాకు వరమును శతన్నాడు. అందువలన నేను చేసిన ప్రకారంగా మీ పట్టు వస్త్రాలు ఈ నారవస్త్రాలు కట్టుకొని 14 ఏళ్ళు అరణ్య వర్షము పోవాలి మీరు. అయ్యా వస్తువులు కూడా తీసుకుంటావా? ఏమిటి నువ్వు సుఖము అల్లెంబడి పోతున్నావు కనుక నీ దగ్గర ఉన్న వస్వాసుతో మొత్తం వేసుకోవాలి. ఇన్ని దినముల నుండి నీవే దిక్కాన్ని నమ్ముకుని కదా, నన్ను విడనాడి ఎక్కువ ఉంటుంది. నేను కూడా నీ వెంబడి సహోదర లక్ష్మణ, సరే అలాగే రమ్ము. Rama
సహోదర లక్ష్మణ తగ్గి సీత ఆ యొక్క గంగ ఎంత రమణీయముగా పోవచ్చుండెను చూడు ఎంత ముచ్చటగా తోచుచుండెను నాడిని ఎలా దీవించగలను నేనాగమైతే అవతం కుమారా నీ భ్రాంతి చేత నేను ఇట్టి వరములు కోరుకుంటే కదా కానీ వేరే కాదు నీ ఇష్టం కుమారా వెళ్ళు